ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కు సవాల్గా మారింది. స్టేట్లో అధికారంలో ఉన్నప్పటికీ ఈ పార్లమెంట్ పరిధిలోని 3 జిల్లాల్లో మాత్రం హస్తానికి అనుకూల ఫలితాలు రావడం లేదు. తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలే వీచింది. తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనైనా హస్తం తలరాత మారేనా? గత తప్పిదాలను సరిదిద్దుకొని స్థానిక సమరంలో సత్తా చాటుతుందా? ప్రజా ఆమోదాన్ని కూడగట్టే దిశగా కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలో 473, నిర్మల్లో 400, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ సర్పంచ్ స్థానాల్లో మెజారిటీ సీట్లు సంపాదించి హస్తానికి కొత్త ఊపిరిపోయడం ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల ముందున్న అతిపెద్ద పరీక్ష. ఇక్కడ బీజేపీ ప్రధాన పోటీదారుగా ఉండడంతో ఆ పార్టీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదంటున్నారు నేతలు. క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవాలంటే ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. కానీ అది సాధ్యమా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో ఒక్క ఖానాపూర్ మినహా మిగతా 6 శాసనసభ నియోజకవర్గాల్లో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాకైనా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములనే మూటగట్టుకుంది. అప్పట్లో పీసీసీ అధ్యక్షునిగా మొదటిసారి జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఇక్కడి నుంచే మొదలుపెట్టగా, అనంతరం సీఎం హోదాలో కూడా రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదటి పర్యటన ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నా నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో వరుస ఓటములకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థాయిలో హస్తం పార్టీ పటిష్టంగా ఉన్నా విజయాలు దక్కకపోవడంపై అధిష్టానం సీరియస్గా దృష్టి సారించింది.